నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కేసులో చెవిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన అధికారులు. వైద్య పరీక్షల సమయంలో విజయవాడ జీజీహెచ్ వద్ద హంగామా. నిబంధనలు బేఖాతరు చేస్తూ జగన్ రెంటపాళ్ల పర్యటన. కార్యకర్త వాహనం ఢీకొని ఒకరు, సొమ్మసిల్లి మరొకరు మృతి. కేసీఆర్ జగన్ కలిసి తన ఫోన్ ట్యాప్ చేయించారన్న షర్మిల. వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఆడియో వినిపించారని వెల్లడి. వరుస భేటీలతో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ బిజీ. ధన్ఖడ్, అమిత్ షా సహా పలువురు ముఖ్యులతో సమావేశం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో తమ హక్కులకు నష్టమన్న తెలంగాణ. రేపు కేంద్ర జలశక్తి మంత్రిని కలవాలని రేవంత్ రెడ్డి నిర్ణయం. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదు. ట్రంప్కు ఫోన్ చేసి ప్రధాని మోదీ స్పష్టీకరణ. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతోన్న భీకర పోరు. ట్రంప్ హెచ్చరికలకు లొంగిపోయేది లేదన్న ఖమేని. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. బెంగళూరు నుంచి విజయవాడ తరలించిన సిట్ అధికారులు మద్యం కుంభకోణంపై ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తీసుకెళ్లారు. రిమాండ్కు ఇవ్వాలని వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చిన్ననాటి స్నేహితుడు, హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడును సిట్ మంగళవారం అరెస్టు చేసింది. వీరిద్దరూ శ్రీలంక పారిపోయే ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు వెళ్లి వారిద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి విజయవాడ తరలించారు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును రాజకేశిరెడ్డి భారీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తరలించారని సిట్ అధికారులు నిర్ధారించారు. దీనిపై సిట్ అధికారులు ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద నిల్వ చేసుకున్న చెవిరెడ్డి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 5 జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని సిట్ నిర్ధారించింది. దీనిపై వివరాలు రాబట్టారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచే ముందు విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలకు తరలించారు. ఇక్కడ చెవిరెడ్డి ఆయన అనుచరులు హడావిడి చేశారు. కేసుతో తమకు సంబంధం లేదంటూ పోలీసు వాహనం నుంచి దిగుతూ కేకలు వేశారు. పోలీసులకు వ్యతిరేకంగా ఆయన అనుచరులు నినాదాలు చేయడంతో ఆసుపత్రి వద్ద కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని చంద్రబాబు కేసుల పేరుతో వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించారు. మరో 4 ఏళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పిన జగన్ చంద్రబాబు ఆయన చెప్పినట్లు చేస్తున్న పోలీసులకు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. అబ్బాయి చౌదరి ఏకంగా 9 కేసులు పెట్టారు. అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తున్నాడు అన్న ఒకే ఒక కారణంతో కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు. తలశీల రఘురాం ఆయన మీద 3 కేసులు పెట్టారు. ఎక్స్ ఎంపీ ఎన్డీబీ సత్యనారాయణ ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం.
నంబూరి శంకర్రావు అన్న బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే శివ ఉన్నాడు. రోజు బెదిరించే కార్యక్రమం. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ తనకు వైజాగ్ లో తన ల్యాండ్ ను క్యాన్సిల్ చేశారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఈయన డిఎస్పీ పేరు హనుమంతరావు, ఒక కుల ఉన్మాది. నేను అడుగుతా ఉన్నా, ఇదే డిఎస్పీకి పోలీస్ బట్టలు వేసుకుంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాను. వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటన 2 వ్యక్తుల ప్రాణాలు తీసింది. వైసీపీ కార్యకర్తల వాహనం ఢీకొని గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య అనే వ్యక్తి మృతి చెందగా, జగన్ ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడు సొమ్మసిల్లి పడిపోయి చనిపోయాడు. వాహనం ఢీకొని గాయాల పాలైన వృద్ధుడు సింగయ్యను మానవత్వం లేకుండా వైసీపీ నేతలు అక్కడే వదిలేసిపోయారు. తర్వాత పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీసులు గమనించి జీజీహెచ్కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. జగన్ పల్నాడు జిల్లా పర్యటన 2 కుటుంబాల్లో విషాదం నింపింది. పర్యటనలో నిబంధనలు అతిక్రమించి వాహనాలు జగన్ కాన్వాయ్ వెంట కదిలాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల వాహనం ఢీకొని జగన్ని చూసేందుకు వచ్చిన సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు శివారులోని లాల్పురం వద్ద జాతీయ రహదారి వెంట సర్వీస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. వెంగళాయపాలెంకు చెందిన సింగయ్య జగన్ను చూసేందుకు వెళ్లగా వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో ఉన్న సింగయ్యను వైసీపీ నాయకులు రోడ్డు పక్కకు లాగేసి వెళ్లిపోయారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు సింగయ్యను గమనించి 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే వైసీపీ నేతల అత్యుత్సాహం కారణంగా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రద్దీతో 108 అక్కడకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. నల్లపాడు పోలీసులు జోక్యం చేసుకుని వాహనాలు పక్కకు పంపించి అంబులెన్స్కు మార్గం ఏర్పాటు చేశారు. అయితే సింగయ్యను అంబులెన్స్లో ఆసుపత్రికి తెచ్చేసరికి ఊపిరిపోయింది. అంబులెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో సింగయ్య కుటుంబ సభ్యులు జీజీహెచ్కు వచ్చి సింగయ్య మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. భవన నిర్మాణ పనులకు వెళ్లే సింగయ్యపైనే తమ కుటుంబం ఆధారపడి ఉందని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ వాళ్ళే చేశారండి మాకు ఫోను, యాక్సిడెంట్ అయింది రామని అంటే సర్లేని మేము బయలు వెళ్తున్నాము. తర్వాత హాస్పిటలే రామన్నారు. మేము హాస్పిటల్ ఇప్పటికే చనిపోయాడు. మా అబ్బాయి బిఎస్ నర్సింగ్ చదువుతున్నాడు. ఇప్పుడు 4వ సంవత్సరం. చిన్న అబ్బాయి, ఒక అబ్బాయి 7వ సంవత్సరం అబ్బాయి. అంబులెన్స్ తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు ఎవరో చేశారంట అంబులెన్స్కి. వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు ఇక్కడికి. జగన్ అన్న వస్తున్నాడు కదా చూడటానికి వెళ్తున్నానని చెప్పాడు. మేమేం చేస్తామండి, నా నేడే పోతే నా పిల్లలు చిన్న పిల్లలు పైపులు పని చేస్తాడండి. జగన్ గారిని చూడటానికి మాకు ఫోన్ చేయ ఇటు జరిగింది మీ మావయ్యకి రాయ అంటే మేము ఇక్కడికి వచ్చాం. వచ్చేదారిలో చనిపోయాడు అంబులెన్స్ లో. లేదు లేదు మా వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేస్తే అది మేము వచ్చినాక హాస్పిటల్లో చూసాం. ఏంటంటే ఇటు జరిగిందంట అన్నారు. సింగయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదంపై విచారణ చేస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నపల్లి ప్రోగ్రామ్ కి
మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటన ర్యాలీలో పాల్గొన్న మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. గడియార స్తంభం వద్ద జనం ఒత్తిడితో యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పల్నాడు జిల్లా పర్యటనలో వైసీపీ అధినేత జగన్ పోలీసుల సూచనలు, ఆంక్షలు, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో రెంటపాళ్లకు ర్యాలీగా తరలి వెళ్లారు. అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జగన్, వైసీపీ నేతలు పోలీసుల ఆంక్షల్ని, హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయలేదు. కొర్రపాడు వద్ద అంబటి, జగన్ కాన్వాయ్తో పాటు వైసీపీ నేతల వాహనాలను అనుమతించాలని వాగ్వాదానికి దిగారు. అనుమతి లేదని అడ్డుకోబోయిన పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పర్యటనలో వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన పోస్టర్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పరామర్శల పేరుతో జగన్ రాజకీయ యాత్రలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జగన్ కుట్రపూరిత కార్యక్రమాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. బెట్టింగ్లతో నష్టపోయి ఏడాది క్రితం చనిపోయిన నాగమల్లేశ్వరరావు కుటుంబానికి ఈ ఏడాది పరామర్శ ఏంటని ప్రశ్నించారు. శవ రాజకీయాల పిచ్చితో జగన్ మనుషుల ప్రాణాలు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. డీజే మరి పాటలతోటి, డీజే డ్యాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నాగమల్లేశ్వరరావు దేనికి చనిపోయాడండి? ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తున్నారంటే, జూన్ 4th రిజల్ట్ వస్తే బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మంది తాగాడని. మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి సంవత్సరం తర్వాత ఏదో ఒక వంకతో విగ్రహం పెట్టి దాన్ని తీసుకుని ఈ రోజు కూడా రాజకీయాలు కావాలి. ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలా? ఇక క్రిమినల్స్ అందరూ కూడా నేను ఉన్నాను రా, మీకు ఎంత ఇంకా గొడవ చేయండి రా, నీకు ధైర్యం క్రిమినల్స్ ఇవ్వడం కోసం వెళ్తున్నట్టుంది. ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం తీవ్రవాదం తీసుకొస్తున్నారు తప్ప, ఉన్మాత్రం ఉంది తప్ప, ఆ సైకో అనే పేరు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సైకో ఉగ్రవాదం అనేది పార్టీకి సరిపోయింది. భారత ప్రధాని వస్తున్నారు కనుక ఏదో రకంగా అలర చేసి డైవర్ట్ చేయడానికి శ్రీకారం చుడుతున్నారు. లా అండ్ ఆర్డర్కి శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా చేస్తున్న చర్యలు చూస్తుంటే ఇది ఒక కుట్ర కోణం. కావాలని గతంలో కూడా మీరు చూడండి, ఏ ఈవెంట్ జరిగినా సరే, ప్రతిష్టాత్మక ఈవెంట్ జరిగిన ఆంధ్రప్రదేశ్లో ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్లాగా ప్లాన్ చేసి వాళ్ళ టీం కూడా అల్లరి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా ఆ పార్టీ కానీ ఆయన కానీ కుట్ర కోణంలో ఆయన ఇప్పుడు ఉంటాడనేది స్పష్టమవుతుంది. పలేమర్శల పేరిట అల్లరి సృష్టించడానికి చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క ఉనికి రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతా ఉంది. ఆయన చేసినటువంటి లిక్కర్ స్కాములు, అవినీతికి రోజుకొకడో బలవుతా ఉన్నాడు. దాన్ని కప్పుపుచ్చుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పగట వేషగాళ్లాగా ఈరోజు పరామర్శలకు బయలుదేరాడు తప్ప దాంట్లో పసలేదని జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీ వారికి తెలియజేస్తా ఉన్నారు.
సీఎం అన్ని పార్టీలను కలుపుకొని గోదావరి బనకచెర్లపై పోరాడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్న ఆయన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించామని తెలిపారు. ఏ అనుమతి లేకుండా ఏపీ ముందుకెళ్లడాన్ని పార్లమెంటులో ఖండిస్తామన్న సీఎం గోదావరి బనకచెర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామన్నారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే అభ్యంతరం లేదన్న నాటి సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలే నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని ఆరోపించారు. అప్రోచ్ తో ముందుకెళ్ళాలి. ఒకటి టెక్నికల్, రెండు లీగల్, మూడు పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. అయినా కూడా ఒక రకంగా మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది. మళ్ళీ రేపు ఉదయం నేను గారు ఇద్దరం సమయం తీసుకున్నాం. సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్లి వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. అక్కడ కూడా ఆగనప్పుడు ఎట్లాగో జూలైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి. అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే 3-4 రోజులు ఢిల్లీలో ఉండైనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్. ఈ పొలిటికల్ ఫైట్ లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈస్ దేర్, దట్ ఈస్ ఫైనల్. పొగాకు, మామిడి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బర్లీ పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని సీఎం సూచించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కిలోల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కిలోలను ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2, పల్నాడు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1 కేంద్రం ద్వారా పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. కొనుగోళ్ల కేంద్రాల వివరాలను ప్రతి పొగాకు రైతుకు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. పామాయిల్పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్పుపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనిపై అధికారులు కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం రైతులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు 4 రూపాయల చొప్పున అదనంగా మద్దతు ధర ఇస్తున్నామని, ప్రాసెసింగ్ యూనిట్లు 8 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు భరోసానిచ్చారు. ఈ ఏడాదిలో కోకో 12,000 మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 10,000 మెట్రిక్ టన్నుల మేర విక్రయం జరిగినట్టు తెలిపారు. ప్రతిరోజు 80 నుంచి 100 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. జులై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి నిజమేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కేసీఆర్, జగన్ల సంబంధం ముందు రక్త సంబంధం చిన్నపోయిందన్నారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా చెప్పినట్లు షర్మిల వివరించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని ఆమె కోరారు. కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం స్వయంగా వైవీ సుబ్బారెడ్డి గారే మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక ఆడియో కాన్వర్సేషను నాకే వినిపించారు. ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను, బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్
ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది. ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. దాదాపు 25 నిమిషాల పాటు అమిత్ షాతో లోకేష్ చర్చించారు. అనంతరం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ కు మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. పండ్ల తోటల అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని చిరాగ్ పాస్వాన్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని లోకేష్ కోరారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామన్న చిరాగ్ పాస్వాన్ తిరుపతి IIITలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి తాను ఏపీకి వస్తున్నానన్నారు. అమిత్ షాతో భేటీకి ముందు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ విజయాలను ఉపరాష్ట్రపతికి వివరించారు. అభివృద్ధికి సహకారం అందించాలని ధన్ఖడ్ను లోకేష్ కోరారు. అమరావతి నిర్మాణ పనులపై ఉపరాష్ట్రపతి వాకబు చేయగా రాజధాని పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ తెలిపారు. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపిన లోకేష్ విద్యా ప్రమాణాల మెరుగునకు చేపట్టిన సంస్కరణలను వివరించారు. ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి LEAP అమలు చేస్తున్నారని 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో 1 క్లాస్ 1 టీచర్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో 1 చొప్పున 175 లీప్ స్కూళ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యానికి జూలై 5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఉంటుందన్న లోకేష్ మెగా PTMకు ధర్మేంద్ర ప్రధాన్ను ఆహ్వానించారు. ఆగస్టులో విద్యాశాఖ మంత్రుల సదస్సుకు ఏపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో లోకేష్ సమావేశమయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటునకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని కోర్టుల్లో జ్యుడిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేంద్రం సహకారం కావాలన్నారు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వస్తేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారత్ పాక్ మధ్య సైనిక సంఘర్షణ తానే ఆపేశానని ట్రంప్ పదే చెబుతున్న వేళ ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై నేరుగా ఆయనకే మోదీ స్పష్టత ఇచ్చారు. G7 భేటీ నుంచి అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయిన ట్రంప్ తర్వాత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఇరువురి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు వేర్వేరు అంశాలు చర్చకు వచ్చాయి. పాకిస్తాన్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని ఈ సందర్భంగా మోదీ ట్రంప్నకు స్పష్టం చేసినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఇప్పుడు ఎప్పుడు ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని మోదీ స్పష్టంగా చెప్పారని చెప్పారు. త్వరలోనే ద్వైపాక్షికంగా సమావేశం కావాలని ఫోన్ చర్చల్లో ఇరువురు నిర్ణయించినట్లు చెప్పారు. భారత్లో జరిగే క్వాడ్ తదుపరి భేటీ కోసం ట్రంప్ను మోదీ ఆహ్వానించగా ఆయన అంగీకరించారని, భారత పర్యటనపై ఉత్సుకతతో ఉన్నానని ట్రంప్ చెప్పినట్లు మిశ్రీ వెల్లడించారు.